డర్ డాష్ హైదరాబాద్ సీజన్ 1 పేరుతో సిటీ అవుట్స్కట్స్లో ఒక ఆఫ్ రోడ్ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది. అసలు ఆ ఈవెంట్ ఏంటి, దాంట్లో ఎంతమంది రైడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సిటీ అవుట్స్కట్స్లోని ఒక ఆఫ్ రోడ్ ట్రాక్లో ఉన్నాము. మనతో కొంతమంది రేసర్స్ ఉన్నారు, రైడర్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది. నేను ఆఫ్ రోడ్ ట్రైల్స్ అవి వెళ్తుంటాను, ట్రాక్లో కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాను. సో ఈవెంట్ అయితే ఇది చాలా బాగుంది. ఇది మన హైదరాబాద్లో కాదు, మోస్ట్లీ ఇండియాలో టఫెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇట్లాంటి ట్రాక్ డేస్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి మన హైదరాబాద్లో. సో దీంట్లో ఏమన్నా ఇన్ని ల్యాబ్స్ అని ఉంటుందా, ఇన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుందా, ఎలా ఉంటుంది? దీంట్లో టైం బేస్డ్ ఉంటుంది అనమాట. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్ అన్నట్టు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ప్రైజెస్ కూడా ఉంటాయి. బేసిక్గా చాలా మందికి తెలుసు రోడ్ రేసింగ్ అంటే ట్రాక్ మీద స్పీడ్కి వెళ్ళే రేసింగ్ గురించి తెలుసు. ఆఫ్ రోడ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు కదా. మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? మీరు ఇప్పుడు ఎక్స్పల్స్ బైక్ అనుకోండి, ఎక్స్పల్స్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. ఎక్స్ట్రైబ్ అనే కమ్యూనిటీ, దాంట్లో జాయిన్ అయ్యాను. వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల నాకు దీంట్లో బాగా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. నార్మల్ రోడ్డు మీద డ్రైవ్ చేయడం వేరు, ఈ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం వేరు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే రోడ్ మీద డ్రైవ్ చేయడం అనేది వేరు, ఆఫ్ రోడ్ డ్రైవ్ చేయడం అనేది వేరు. ఇది మనకి హెల్త్ పరంగా చూసుకున్నా కానీ మంచి కార్డియో కింద వస్తుంది. ఎందుకంటే నేను జిమ్ ఫ్రీక్గా చెప్తున్నాను కాబట్టి ఇది మంచి కార్డియో అవుతుంది అని చెప్పేసి. బండి ఎక్కి కూర్చుంటే బైక్ లవర్స్కి మాత్రం తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటి, అసలు ఏంటిది అనేసి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బైక్ మీద తీసుకొని రోడ్ మీదకి వెళ్తేనే కొంచెం రిస్కీ, ఆ ట్రాఫిక్లో కావచ్చు, హైవేలో కావచ్చు. బట్ ఇది ఆఫ్ రోడ్, మీకు తెలిసే ఇలాంటి సిచ్యువేషన్లో రైడ్ చేస్తున్నారు. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? అంటే మేము రైడింగ్కి వెళ్తున్నాం, లేదు అంటే ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం అంటే ఇంట్లో సపోర్ట్ కావచ్చు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? రోడ్డు మీద అనేది ఎవడు ఎటు వస్తాడో ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ అంతా మనకి తెలిసిందే జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేసేదే జరుగుతుంది ఇక్కడ ఏం జరిగేదన్నా కానీ. సో ఇదే బెటర్ అంటాను నేను రోడ్డు మీద యాక్సిడెంట్స్ కన్నా కానీ. ఇది మనకి తెలిసి యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, దానికి తోడు ప్రతి చోట ఆర్మర్ ఉంటుంది. అది ఫుల్ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్ గురించి చెప్పండి, ఎలాంటివి తీసుకుంటారు, ఏమేమి ఉంటుంది? సేఫ్టీ ప్రికాషన్స్ వచ్చేసి మొత్తం టోటల్ గేర్ ఉంటుంది. హెల్మెట్, గ్లౌస్, జాకెట్, నీ గార్డ్స్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ బూట్స్. సో ఎక్కడ ఒకవేళ కింద పడ్డా కూడా ఏం గీత పడదు. ఒక 40-50 స్పీడ్లో కింద పడ్డా జస్ట్ దొల్లుకుంటూ పోతాం కానీ ఒక స్క్రాచ్ కూడా పడదు అనమాట. సో మీరు చెప్పండి, ఎప్పటి నుండి ఆఫ్ రోడ్ రైడింగ్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను యాక్చువల్గా గోకార్ట్ ఇంకా టార్మాక్ రేసింగ్లో ఎక్కువ ఉండే. కాకపోతే తర్వాత మెల్లంగా ఏంటి అడ్వెంచర్ 390 తీసుకున్న కేటీఎం వాళ్ళది. దాని తర్వాత ఆఫ్ రోడ్ రేసింగ్ అనేది ఇప్పుడు మనం చిన్నప్పుడు సైకిల్స్ ఎక్కేటప్పుడు సమ్ గుంటల నుంచి ఎగిరేయడం కానీ అలా కొంచెం ఆ జోష్ ఉండేది కదా. సో అడ్రినలిన్ రష్ వల్ల ఆఫ్ రోడింగ్ అనేది జాయిన్ అయ్యా. లేటర్ ఆన్ అది డిఫరెంట్ రేసెస్ ఉన్నాయి. కాకపోతే ఆఫ్ రోడింగ్ రేస్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇక్కడ చాలా టఫ్ టెరెన్ ఇది. యాక్చువల్గా రాక్స్ కానీ స్లష్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేర్చుకున్నదల్లా మనము యాక్చువల్గా రోడ్స్ పైన కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన స్కిల్స్ అన్ని రోడ్ పైన నడిపినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఈ స్కిల్స్ చాలా ఎక్కువ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా రోడ్ పైన వెళ్ళినప్పుడు మనకి సడన్గా ఎవడైనా అడ్డు వచ్చినప్పుడు రిఫ్లెక్సెస్ తక్కువ ఉంటుంది. కొంచెం బ్రేకింగ్ చేసినప్పుడు కూడా కొంచెం మెల్లంగా చేసేస్తాం. ఇక్కడ ఏంటంటే కొంచెం అలర్ట్ ఉంటాం ఇక్కడ అంతా నేర్చుకున్న తర్వాత. సో రిఫ్లెక్సెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సో రోడ్ పైన వెళ్ళినప్పుడు చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంది, ఇక్కడ రేసింగ్ చేసి ఇదే రేసింగ్ రోడ్ పైన చేస్తారని. బట్ అది కాదు. సో బేసిక్గా ఏ స్పోర్ట్ తీసుకున్న ఒక గ్రౌండ్ అంటూ ఉంటుంది, లేదంటే ఒక అకాడమీ ఆర్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు ఉంటాయి. బట్ మీ ఆఫ్ రోడ్ రైడింగ్కి అంటే రెగ్యులర్గా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారా? హైదరాబాద్లో ఇలాంటి సర్క్యూట్స్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్లో దాదాపు ఒక 7-8 ఆఫ్ రోడ్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ అయితే దీనికి రికగ్నైజ్ చేసి అట్లీస్ట్ కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్కిల్ నేర్చుకోవచ్చు, చాలా స్కిల్ నేర్చుకోవచ్చు. మన బండి ఏంటో మనకు యాక్చువల్గా తెలిసేది రేసింగ్ అప్పుడే, అన్నీ నేర్పిస్తారు కాబట్టి టెక్నిక్స్. సో గవర్నమెంట్ కొంచెం రేసింగ్ పరాన కొంచెం బైక్వి చిన్న మోడిఫికేషన్స్ కానీ, బికాస్ రేస్లో ఇప్పుడు స్టాక్ బైక్స్ మాకు వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో రేస్లో కొంచెం హెడ్లైట్లు తీసేసి అలా పెట్టుకోవాలి. సో అవి కొంచెం ఆ లీనియన్స్ కొంచెం వదిలితే, ఇలా ఒకసారి ఇన్ కేస్ హెడ్లైట్ లేకుండా దొరికినప్పుడు ఇలా రేస్కి వెళ్ళేసి వస్తున్నాం మన వాళ్ళకి ఏమైనా చూపిస్తే వదిలేటట్టు ఉంటే బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బైక్ ఎగ్జాస్ట్ మార్చర్ అని సీజ్ చేయడం అండ్ ఆల్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట రేసింగ్ అన్నా రైడింగ్ అన్నా నెగిటివ్ ఎక్కువ ఉంది. అంటే జనాల్లో కావచ్చు, బయట పబ్లిక్లో కావచ్చు, ఆర్ పోలీస్లో కావచ్చు. దీని మీద మీరేమంటారంటే? నార్మల్గా ఇప్పుడు మనం చూసేది ఏంటంటే బండి ప్రకారం చూస్తున్నారంటే ఈ బండి నడిపేటోడు ఇట్లనే నడిపిస్తాడు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద బైక్, ఇట్స్ అబౌట్ హౌ ద రైడర్ రైడ్స్ ఇట్. ఆ నడిపించే టోన్ వల్ల బండికి బ్యాడ్ నేమ్ వస్తుంది. బేసికలీ లైక్ రైడర్ మీద ఉంటుంది అది. ఇప్పుడు మేమందరం ఏమైందంటే వీ లెర్న్ ఇట్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ వీ రైడ్ ఆల్సో విత్ రెస్పాన్సిబుల్ ఆన్ రోడ్స్ కావచ్చు, ఇక్కడైనా వీ లెర్న్ స్కిల్స్, వీ అప్లై దట్ స్కిల్స్ ఆన్ ద రోడ్ ఇట్ యాజ్ ఆల్సో.
మనతో రేసర్స్ అండ్ ఆర్గనైజర్స్ రేస్ డైరెక్టర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది? నేను ఒక ప్రొఫెషనల్ 2 వీలర్ అండ్ 4 వీలర్ రేసర్. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ప్రొఫెషనల్గా రేసింగ్ చేస్తున్నా, టార్మాక్ అండ్ ఆఫ్ రోడింగ్ 4 వీలర్ 2 వీలర్స్లో. సో ఇది ఒక మంచి ఫార్మాట్ మేము చూడడం జరిగింది. సో పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ట్రాక్ అంతా బిల్డ్ చేయడము, పర్మిషన్స్ అన్నీ తీసుకొని సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం, ప్రాపర్ మెడికల్ అసిస్టెన్స్ తోటి. ఈవెంట్ పేరు వచ్చేసి హైదరాబాద్ డర్ట్ డాష్. ఇదేంటి అంటే ఒక ఎండ్యూరెన్స్ ఈవెంట్, అంటే మీ స్టామినా టెస్ట్ చేసే ఈవెంట్. నార్మల్గా మట్టి రోడ్లో నడుపుతూనే ఉంటారు, చిన్న చిన్న ఆబ్స్టకల్స్ పెడతాము, చాలా మైన్యూట్వి. సో అవి ఎట్లా పాస్ చేస్తారు, అందరికంటే తక్కువ టైం ఓవర్ కంప్లీట్ చేస్తారు అన్న దాన్ని బట్టి కాంపిటీషన్. సో ఈ ఈవెంట్లో ఎంతమంది రైడర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? సో మనకు వచ్చేసి 23 మెంబర్స్ చేశారు. అంటే ఫస్ట్ టైంకి ఇది చాలా మంచి కౌంట్, ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు ఇది జరగలేదు, తెలంగాణలో ఎప్పుడు జరగలేదు. అది కాకుండా మాకు 2 ఉమెన్ రైడర్స్ కూడా వచ్చారు. సో మేమైతే చాలా గ్రోత్ చూస్తున్నాము ఫర్ ఉమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్. అబ్బాయిలు కానీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, స్పాన్సర్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఆఫ్ రోడ్ రైడింగ్ అంటేనే కొంచెం రిస్కీ ఉంటుంది, సో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారు? రిస్కీ అంటే మోటార్ స్పోర్ట్ ఇట్ సెల్ఫ్ ఒక డిస్క్లైమర్ చెప్తాం అనమాట. ఈ స్పోర్ట్ డేంజరస్ అంటే డేంజరస్ అని వదిలేము అక్కడ, దానికి కావాల్సినంత సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం. ఇప్పుడు చూస్తే డాక్టర్లు ఉన్నారు, అంబులెన్స్ ఉంది, రైడర్స్కి అంత సేఫ్టీ గేర్ ఉంది. ఎందుకంటే గ్లౌజ్, హెల్మెట్ ఇవన్నీ ఒక స్టాండర్డ్ ఉంటుంది మోటార్ స్పోర్ట్కి. ఆ స్టాండర్డ్ ప్రకారము ఆర్మర్స్ ఉంటాయి, ఎల్బో గార్డ్స్ ఉంటాయి, షూస్, యాంకిల్ లెంత్ బూట్స్ ఉంటాయి. ఎటువంటి యాక్సిడెంట్ అయినా కూడా పెద్ద దెబ్బలు తగలకుండా, డేంజరస్ క్రిటికల్ దెబ్బలు తగలకుండా ఉండేటట్టు మేము సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం. పార్టిసిపేట్ చేయాలంటే అంటే ఏం అర్హతలు ఉండాలంటే? దీనికి ఫస్ట్ ఒక రోడ్ లైసెన్స్ అయితే కావాలి, లీగల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత స్కిల్ ఉండాలి. స్కిల్కి మేము ఏం చేస్తామంటే ఇంతకు ముందర ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఇలాంటి ఈవెంట్స్లో కంపీట్ చేసిన వాళ్ళని ప్రొఫెషనల్స్ అంటాం, అది చేయని వాళ్ళని అమెచూర్స్ అంటాం. అన్నిటికీ కూడా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా అని మాకు ఒక అథారిటీ ఉంది. క్రికెట్కి ఎలాగైతే ఒక అథారిటీ ఉంటుందో BCCI అని, అలాగే మోటార్ స్పోర్ట్కి ఒక అథారిటీ ఉంది. ఆ తర్వాత మేము ప్రాక్టీస్లో చూస్తాం, ఇతను రైడ్ చేయలేడు అంటే వి పుల్ హిమ్ ఆఫ్. ఆ తర్వాత ఇంకా రైడ్ చేయనివ్వం. ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతుంది, బట్ ఎక్కువ ఏ స్టేట్లో జరుగుతాయి సార్ ఇవి? అన్నిటికంటే ఎక్కువ మీకు తమిళనాడు అండ్ కర్ణాటకలో, బెంగళూరు అండ్ కర్ణాటక బెంగళూరు, తమిళనాడు, చెన్నైలో రేస్ ట్రాక్ ఉంది. బుద్ధ్ ఇంటర్నేషనల్ ఢిల్లీలో ఉంది, కానీ అక్కడ అంత మోటార్ స్పోర్ట్ యాక్టివిటీ లేదు. కానీ కోయంబత్తూరులో ఉంది, చెన్నైలో ఉంది, అంటే తమిళనాడు, కర్ణాటకలో ఉంది. మనకి తెలంగాణలో ఎక్కువ లేదు. ఇక ఇట్లాంటి యంగ్స్టర్స్ వచ్చి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి, పోయిన సంవత్సరము 2023 అక్టోబర్లో మనకు ఒక ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ జరిగింది ఇక్కడ ఒక రౌండ్. మళ్ళీ జూన్లో ఉంటుంది ఇంకొక రౌండ్. మెల్లిమెల్లిగా మోటార్ స్పోర్ట్ ఇస్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ. మాకు ప్రాపర్టీ ఉందనో, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ప్రాపర్టీ ఉందనో లీజ్కి తీసుకోవడం కానీ, ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే తప్ప ఇట్లాంటి ఈవెంట్స్ బయటికి రావు. గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ చాలా హై ఉంటుంది, టు బి ఆనెస్ట్. రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో అయితే మోటార్ స్పోర్ట్స్ చాలా డెవలప్ అవుతుంది ఇండియా లెవెల్లో. హైదరాబాద్లో మేము చాలా కష్టపడుతున్నాం పుష్ చేయడానికి. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ ఇంతకంటే నెక్స్ట్ లెవెల్, ఇంకా పెద్ద లెవెల్ ఈవెంట్స్ చేయొచ్చు. బట్ మా స్థాయిలో మేము ఏం చేయగలమో అక్కడ వరకు అయితే మేము డెఫినెట్లీ పుష్ చేస్తాం. సో ఇది ఓవరాల్ ఇక్కడ జరుగుతున్న రేస్ ట్రాక్. అయితే ఇలాంటి ఈవెంట్ జరగాలంటే ఇప్పుడు వరకు అయితే ప్రైవేట్ స్పాన్సర్షిప్ కావచ్చు, సీనియర్ రేసర్స్ ఇంట్రెస్ట్ వరకు జరుగుతుంది. అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే మాత్రం ఇలాంటి దాంట్లో నేషనల్స్, ఇంటర్నేషనల్ కూడా మెడల్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు రైడర్లు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.